హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో చాలా డేస్ అయింది నేను వీడియో చేసి. మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఐ యూస్ టు మేక్ వీడియోస్ ఆన్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో ఇప్పుడు నేను లాస్ట్ 2 monthsలో ఏం చేశాను, ఇప్పుడు నీ 2026 పిల్లలు ఎట్లుంటారో ఐ నో. ఈ స్టూడెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుంది ఐ నో. సో నేను లాస్ట్ 2 monthsలో ఏం చేశాను, సో ఏం చేస్తే నాకు సీట్ వచ్చింది, ఇది నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అంతంత చదివి లాస్ట్ 2 monthsలో క్రాక్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, నేను చేశాను. ఓకే, క్లియర్లీ సేయింగ్ నాకు ఏ క్యాట్ సీటే వచ్చింది. ఓకే, ఓకే ఫైన్. అండ్ ఈ 2 monthsలో ఇక్కడ నుండి ఇక్కడ పడిపోవచ్చు, ఇక్కడ నుండి ఇక్కడ పోవచ్చు. నువ్వు 500 నుండి 300 పడిపోవచ్చు, 300 నుండి 500 కూడా పోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ, అంతే. ఓకే, ఐ సజెస్ట్ వాచ్ దిస్ వీడియో ఇన్ 2x. మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి. ఓకే, ఓకే, లెట్స్ టాక్ నౌ. ఓకే, ఈ మంత్ ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి? వీ హ్యావ్ 2 options, దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్. ఈ మంత్ ఏం చేస్తారు? రివిజన్ ప్లస్ టెస్ట్లు ఏమి ఇస్తారు? 6 to 8, వీక్లీ 1 ఆర్ 2, 6 to 8 టెస్ట్లు ఎట్లా ఇస్తారు? ఇప్పటి వరకు మేము ఏం రివిజన్ చేయలేదు దిగబోతే ఈ మంత్ రివిజన్ చేయాలి. ఈ మంత్ మీరు ఎంత రివిజన్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఈ మంత్ ఎంత బెటర్గా రివైజ్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఇది షూర్. ఈ మంత్ ఎట్లా అంటే లాస్ట్ డే బిఫోర్ డే, ఎగ్జామ్కి బిఫోర్ డే ఎట్లుంటుందో అట్లా ఈ మంత్. ఐపీ రాసే ఉంటారుగా, ఎట్లా బిఫోర్ డే ఎట్లా ఉంటుంది, సో ఈ మంత్ అలా ఉంటుంది. ఈ మంత్ మార్చ్. ఓకేనా? ఏప్రిల్లో చేస్తామంటే అది కాదు. ఏప్రిల్ ఈజ్ ఫర్ ఫుల్ సిలబస్ టెస్ట్. రివిజన్ ఎట్లా చేయాలి? సిలబస్ని మొత్తం ఒక 6, ఎన్ని టెస్ట్లు రాస్తావు, 6 or 8 అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకో. అవి కంప్లీట్ చేసి ఆ టెస్ట్ రాయి, అవి కంప్లీట్ చేసి ఆ టెస్ట్ రాయి. అట్లా ఓన్లీ పార్ట్ సిలబస్ టెస్ట్లు. నువ్వు ఇప్పటి వరకు అంత పర్ఫెక్ట్ చదివినా చదవకపోయినా ఓన్లీ పార్ట్ సిలబస్ టెస్ట్లు. డోంట్ గో ఫర్ ఫుల్ సిలబస్ నౌ ఓన్లీ. ఇప్పుడే వెళ్ళకండి, చాలా ఆగమైపోతారు. వెళ్ళకండి. ఫస్ట్ కంప్లీట్ సిలబస్ ఒకసారి గ్లాన్స్లో అయినా కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ సిలబస్ డన్ అయిపోయింది. డైలీ టాస్క్ ఒకవేళ మీకు కావాలంటే డైలీ ఏమేమి కంప్లీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఇఫ్ యూ వాంట్ ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఓకే, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? ఫుల్ సిలబస్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్ని ఫుల్ సిలబస్ టెస్ట్? ఒక 20 రాయండి చాలు. 15 to 20 సరిపోతే చాలా, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, 15 to 20 డైలీ ఇవ్వాలి ఎగ్జామ్. డైలీ ఎగ్జామ్ 2 to 5 ఎగ్జామ్ ఇస్తావు. ఇగో మార్నింగ్ నుండి 1 వరకు చదువుకో, 2 to 5 ఎగ్జామ్ ఇయ్యు. 6 నుండి ఇంకా నైట్ వరకు చూసుకో. ఏం చూసుకుంటావు? ఈ టాపిక్ కవరింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఫిజిక్స్ తీసుకుందాం. నీకు ఒక నంబర్ ఏదో క్వశ్చన్ పోయింది, దాని టాపిక్ రాసుకో, నాట్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎర్రర్స్లో పోయింది, ఎర్రర్. సెకండ్ దేంట్లో పోయింది? రివర్ మ్యాన్లో పోయింది. ఓకే, రివర్ మ్యాన్. నెక్స్ట్ దేంట్లో పోయింది? ఇట్లా యూ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఎందులో పోయింది? ఎలక్ట్రిసిటీ చాప్టర్లో పోయింది. దేంట్లో పోయింది? కిర్చాఫ్స్ లాలో పోయింది. అదే కిర్చాఫ్స్ పొటెన్షియల్ లా సెకండ్ లా ఉంటుంది కదా, సో కిర్చాఫ్ సెకండ్ లాలో పోయింది. లాజిక్ గేట్స్ పోయినాయి. లాజిక్ గేట్స్ నాకు వస్తున్నాయి. టాపిక్ వైజ్ రాసుకోండి. లాస్ట్ మినిట్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు ఒకవేళ ఏమైనా క్లాసెస్ కావాలి, షార్ట్ వీడియోస్ కావాలి, అట్లాంటి కూడా లైక్ క్రాష్ కోర్స్ లాగా ఏమైనా కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ప్రతి టాపిక్ నా దగ్గర షార్ట్ నోట్స్ ఉన్నాయి. నేను ఆ షార్ట్ నోట్స్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్, ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క చాప్టర్ 15 to 20 minutesలో నేను రివైజ్ చేపిస్తాను మీకు. ఇఫ్ యూ వాంట్ ఇట్, యూ జస్ట్ ఆస్క్ మీ, అంతే. ఎర్రర్స్ ఏంటి, రివర్ మ్యాన్ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కానీ టాపిక్స్ తీసుకొని టాపిక్స్ మాత్రం మనం చదువుకో.
చదువుకొని వీలైతే ఎన్సీఆర్టీలో ఒక చాప్టర్ బయాలజీ చదువుకో చాలు. నెక్స్ట్ మంత్ ఇది చేస్తే చాలు. పక్కన 300 దగ్గర ఉంటే నువ్వు 550 వరకు వెళ్ళిపోతావు ఈజీగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రస్టెడ్ సిలబస్ టెస్ట్, ఫుల్ సిలబస్ టెస్ట్ రాయాలి. లైక్ ఆకాష్, ఎల్ఎన్, శ్రీ చైతన్య అట్లాంటివి రాయాలి. ఇఫ్ యూ వాంట్ పేపర్స్ ఐ ప్రొవైడ్. సో లాస్ట్ 2 months నాకేమైంది అంటే నా హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. కాలేజ్ వెళ్ళడం మానేసా. ఐ వెంట్ టు స్టడీ హాల్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్. ఓకేనా, ఐ ప్రిపేర్డ్ లైక్ ఎనీథింగ్. చదవాలి, ఎగ్జామ్ రాయాలి, చదవాలి, ఎగ్జామ్. ఇదే షెడ్యూల్ ఫాలో అయ్యాను నేనైతే. ఈ షెడ్యూల్ ఫాలో అయ్యా. స్కోర్ ఐ గాట్ ఎంబీబీఎస్ సీట్. సో మీకు కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తా. ఆల్ ది బెస్ట్ క్యూటీస్. బై బై.